నిలిచిన అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతుంది. ఎందుకు అంటే ఆదాని మనం ఆ రోజు ఆదాని కోసం ఇదే స్థలం ఇస్తే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో పేరు రాశారు డేటా సెంటర్ కోసం. అదే గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ కోసము పబ్లిసిటీ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినారు. కనీసం దాంట్లో 100 జాబ్స్ అయిన ఉద్యోగాలైనా ఇప్పగలిగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. దాంట్లో కనీసం ఒక 100 ఉద్యోగాలను రాగలవా? కనీసం అక్కడ 22,000 కోట్లు సబ్సిడీ ఇచ్చారు మీరు. దానికి రోజుకు 22,000 యూనిట్లు కరెంటు సప్లై కావాలి, ఎంతో వాటర్ కావాలి. ఇంత డబ్బులు ప్రయోగం చేసి వేస్ట్ చేసి మెడికల్ కాలేజీలకు మహా అంటే 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళకు 7,000 కోట్ల కన్నా ఎక్కువ కూడా కాదు. ఇది ప్రజలకు 7,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల విద్య, వైద్యము అన్ని విధాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాజశేఖర్ సార్, జగన్మోహన్ రెడ్డి సారు ఇంటికి వైద్యం అనే విధానానికి కృషి చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్క ఇంటికి వైద్యం అందే విధంగా ఉంటుంది. అనవసరము వేసే డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ అమరావతికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకైనా సరే ఏ స్కూల్కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్కూల్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి? మానవునికి కావాల్సింది విద్య, వైద్యము. అది ఉంటే మానవుడు ఏ విధంగా అయినా బతుకుతాడు. అలాంటి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పథకం ఎన్ని నాశనం చేస్తూ ఉన్నారు. పథకాలు కూడా ఊరికి చెప్పుకునేదానికి తప్ప పథకాలు ఏవి కూడా అమలు చేయలేదు. ఊరికి ఇదే ఉదాహరణకు నేను ఎందుకు చెప్పానంటే, కూటమి ప్రభుత్వం జగన్ పాలనని రోజు నెల పెన్షన్ పోయి తిరుగుతున్నాడు. ఆ పెన్షన్ అరేంజ్ చేసిన నెల 1వ తేదీ జగన్మోహన్ రెడ్డి, అది చంద్రబాబు గారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇదే విధంగా ఉదాహరణకు మొన్న